నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీనియర్ బ్యూరోక్రాట్లకు సీఎం క్లాస్ వ్యవస్థను బెస్ట్ పట్టించవద్దన్న సీఎం కంట్రోల్. ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం, 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు. కర్ణాటక మాజీ సీఎంకు అరెస్ట్ వారెంట్, బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణ. అమెరికాకు సౌదీ అరేబియా షాక్, 50 ఏళ్ల నాటి పెట్రో-డాలర్ ఒప్పందం తూచ్. మాజీ మంత్రి రోజాపై కేసు, ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కొమ్మాండపల్లిలో జడలు విప్పిన డయేరియా, 100 మంది వరకు అస్వస్థత. హుటాహుటిన కొమ్మాండపల్లికి చేరుకున్న తుని నియోజకవర్గం ఎమ్మెల్యే యనమల దివ్య బాధితులను ఎమ్మెల్యే దివ్య పరామర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే దివ్య మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కొమ్మాండపల్లిలో జడలు విప్పిన డయేరియా, 100 మంది వరకు అస్వస్థత. హుటాహుటిన కొమ్మనపల్లికి చేరుకున్న తుని నియోజకవర్గం ఎమ్మెల్యే యనమల దివ్య బాధితులను ఎమ్మెల్యే దివ్య పరామర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే దివ్య మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానానికి గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌర సరఫరాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక దేశం ఒక రేషన్ కార్డు అన్న విధానంలో భాగంగా ఆధార్ అనుసంధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆయా రాష్ట్రాల ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్ ద్వారా ఈ అనుసంధానం చేసుకోవచ్చు. వాషింగ్టన్ మరియు కైవ్ మధ్య 10 సంవత్సరాల భద్రతా ఒప్పందంపై అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మరియు యుక్రెయిన్ నాయకుడు వొలోడియర్ జెలెన్స్కీ గురువారం సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం యునైటెడ్ స్టేట్స్ రాబోయే దశాబ్దంలో యుక్రెయిన్కు అనేక రకాల సైనిక సహాయం మరియు శిక్షణను అందిస్తుంది. అయితే జెలెన్స్కీ తన దేశానికి వారధిగా పనిచేస్తుందని, చివరకు NATO కూటమి యొక్క బహుమతి సభ్యత్వాన్ని గెలుచుకుంటామని చెప్పారు. స్తంభింపజేసిన రష్యన్ నిధుల ఆధారంగా యుక్రెయిన్కు $50 బిలియన్ రుణం ఇవ్వడానికి ఒక ప్రత్యేక ఒప్పందంపై G7 సమిట్ అంగీకరించిన కొద్దిసేపటికే సంతకం చేయబడింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించేలా ఆ రాష్ట్ర అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 50,000 కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. దీని ద్వారా భారీ పెట్టుబడి మాత్రమే కాకుండా 1,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంది. సంస్థ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. రిఫైనరీ ఏర్పాటుకు 2 చోట్ల స్థలాలను ఇవ్వడానికి సందిగ్ధత తెలిపారు. వాటిలో ఏదో ఒక
ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని సంస్థ యాజమాన్యానికి ప్రతిపాదించింది. ఇదే ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తరప్రదేశ్, గుజరాత్ కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్లో రిఫైనరీలను సంస్థ నిర్వహిస్తోంది. కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ పరిశీలిస్తోంది. రాష్ట్రానికి ఉన్న తీర ప్రాంతం రిఫైనరీ ఏర్పాటుకు అనువైనదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఉన్నతాధికారులు సంస్థ సీఈఓకు వివరించారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టు జూలు విదిల్చింది. పసికున్న ఒమన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. తన నెట్ రన్ రేట్ను గణనీయంగా పెంచుకుంది. ఒమన్ నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 3.1 ఓవర్లలోనే ఛేదన చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో ఒమన్ మొదట బ్యాటింగ్ చేసింది. 13.2 ఓవర్లలో 47 పరుగులకు అవుట్ అయింది. ఒమన్ బ్యాటర్లలో షోయబ్ ఖాన్ ఒక్కడే 2 అంకెల స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 3.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. కెప్టెన్ జోస్ బట్లర్ బెరపు ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లాండ్ 101 బంతులు 8 వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. టీ20 ప్రపంచ కప్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ఛేదన చేసిన జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. 2014 ప్రపంచ కప్లో నెదర్లాండ్స్పై లంక 90 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్న ఆయన కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్ట్ చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్లు 4,000కు పెంచుతూ మూడో సంతకం, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ 4వ సంతకం, యువతలో నైపుణ్యాల గురించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సెక్స్ పై 5వ సంతకం చేశారని ఎక్స్లో పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగు పడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు. తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం
గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అదేవిధంగా శాసనసభ సమావేశాలు కూడా ఉన్నాయని, వీటిని పూర్తి చేసుకుని పిఠాపురం వస్తానని పవన్ తెలిపారు. ఈ నెల 20 తర్వాత పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలను కలుస్తానని, ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు. అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. దేశ సిమెంట్ రంగంలో మరో భారీ కొనుగోలు చోటు చేసుకుంది. అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను కొనుగోలు చేసింది. పెన్నా సిమెంట్ ప్రధాన ప్రమోటర్ ప్రతాప్ రెడ్డి అతని కుటుంబ సభ్యుల నుంచి 100% వాటాలను 10,422 కోట్ల ఎంటర్ప్రైజ్ వాల్యూకి చేజిక్కించుకున్నట్లు అంబుజా సిమెంట్ స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. ఈ మేరకు పెన్నా సిమెంట్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అలాగే ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థల నుంచి వెంటనే అనుమతులు లభిస్తే 3 నుంచి 4 నెలల్లోనే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని అంబుజా సిమెంట్ సీఈఓ, హోల్ టైమ్ డైరెక్టర్ అజయ్ కపూర్ వెల్లడించారు. ఈ కొనుగోలుకు అవసరమైన నిధులను పూర్తిగా అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. దక్షిణాది మార్కెట్లో వాటాను పెంచుకునేందుకు పెన్నా సిమెంట్ కొనుగోలు ఎంతగానో దోహదపడటమే కాకుండా దేశవ్యాప్తంగా సిమెంట్ రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకునేందుకు మార్గం సుగమం కానుందని కపూర్ తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల అరంగేట్రం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేశారు. దీంతో వాయనాడ్, రాయ్బరేలీ స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తన నిర్ణయం 2 వర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే వాయనాడ్ స్థానాన్ని ఆయన వదులుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అంతేకాదు ఇక్కడి నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల అరంగేట్రం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ వాయనాడ్ స్థానం ఖాళీ కావచ్చని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పుట్టపర్తిలో గ్యాస్ ఈకేవైసీ చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద తెల్లవారుజామున నుంచే క్యూ లైన్లలో మహిళలు పడిగాపులు కాస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ ఈకేవైసీ చేయించుకోవాలని ప్రకటించడంతో మహిళలు తెల్లవారుజాము నుంచి గ్యాస్ ఏజెన్సీ వద్దకొచ్చి క్యూ లైన్లలో బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ చేయించుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్యాస్కు సంబంధించిన రాయితీ వర్తిస్తుందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి మండలాలకు చెందిన మహిళలు పుట్టపర్తిలోని గణేష్ కూడలి వద్ద ఉన్న ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ కేంద్రానికి మహిళలు పోటెత్తారు. ఈకేవైసీ చేయించుకునేందుకు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రోజుకు 100 టోకెన్లు మాత్రమే ఇస్తుండటంతో చాలా మంది తెల్లవారుజామునే వచ్చినా కూడా టోకెన్ రాకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఏ మండలాలకు సంబంధించి ఆ మండలాలకి ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే ఈ తిప్పలు తప్పుతాయని, పనులు మానుకుని తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్నా కూడా పరిమితంగా టోకెట్లు ఇస్తుండటంతో నిరాశగా వెనుదిరగాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
నేడు విశాఖకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. రెండవసారి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయంకు విచ్చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖలో ఐఎన్ఎస్ డేగా రాజ్నాథ్ సింగ్ చేరుకుంటారు. తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలసౌ నౌకపై దిగుతారు. మధ్యాహ్నం ఈస్టర్న్ ఫ్లీట్లో డే ఎట్ సీ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. అనంతరం విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్ను సందర్శిస్తారు. అనంతరం ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని 4:30 ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రష్యా తన మిత్రదేశం బెలారస్తో కలిసి రెండో విడత అణ్వాయుధ డ్రిల్స్ నిర్వహించాయి. యుక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ పశ్చిమ దేశాలు జెలెన్స్కీ సైన్యానికి సాయం చేయకుండా హెచ్చరించేందుకు ఈ విన్యాసాలు చేస్తున్నట్టు రష్యా తెలిపింది. అణ్వాయుధ విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. మొదటి అణ్వాయుధ డ్రిల్స్ గత నెలలో జరిగాయి. అణు మిషన్ల తయారీ మరియు క్షిపణులను ఎలా మోహరించాలి అనే దానిపై మొదటి అణ్వాయుధ డ్రిల్స్ జరగగా మంగళవారం ప్రారంభమైన రెండో విడత అణ్వాయుధ డ్రిల్స్ లో రష్యా మరియు బెలాసియన్ దళాలు యుద్ధంలో ఉపయోగించే నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాలతో ఉమ్మడి శిక్షణ పొందుతాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం లభించింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆయనతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న దుర్గేష్ కు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద ఘన స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే శేషారావుతో పాటు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విజయేశ్వరంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరి నిడదవోలు పట్టణంలోని వివిధ ఆలయాలలో పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ కోట సత్తమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో కాకుండా మంత్రి స్థాయిలో పనిచేయాలనేటువంటి మాట నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు ఏదైతే మనకి సహేతుకమైనటువంటి డిమాండ్ ఉంటుందో, మన నియోజకవర్గానికి ఉపయోగపడేది, లేకపోతే రైతులకు ఉపయోగపడేది, యువతకు ఉపయోగపడేది, నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైనప్పటికీ కూడా వాటిని సాధించే విషయంలో ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే స్థాయి దాటి మంత్రిగా మీకు పూర్తి స్థాయిలో అండదండల్లో ఉండి ఆ విషయాన్ని సానుకూలపరచడానికి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటాననేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవాళ రాబోతుంది. మీరందరూ ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి మెజారిటీతోటి ఈ రాష్ట్రంలో ఒక ఎన్నడూ మనం చూడనటువంటి మెజారిటీలతోటి అనేక మంది శాసనసభ్యులు నెగ్గారు. కూటమి ఏర్పడింది. కూటమిలో ఒక పక్కన తెలుగుదేశం, ఒక పక్కన జనసేన ఉంటే ఈ రెండింటికి సపోర్ట్ చేయడానికి పైన అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉండడం కూడా మనకు చాలా మంచిది. మనకి నిధులు రావాలన్నా, లేకపోతే ఇతరత్ర అంశాల్లో మన రాష్ట్రానికి సపోర్ట్ కావాలన్నా గతంలో ఏం జరిగిందనేది వదిలేయండి. ఇవాళ మాత్రం మీకు సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవంతో అద్భుతమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే, అసలు ఆశయాలే ఆధారంగా, ఆశయాల కోసమే, ప్రజా జీవితం కోసమే రాజకీయ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరూ కలిసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలను తెచ్చుకోవడంలో ఏ రకంగానూ కూడా రాజీ చెందరు అనేటువంటి మాట మనం నమ్ముతా ఉన్నాం. దానికి సపోర్ట్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసే విధంగానే ఉంది.
ఈ ఎన్నికల్లో జరిగినటువంటి సీట్లు వచ్చినటువంటి దాన్ని బట్టి చూసినా కూడా వారు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసి తీరాలి. అది కూడా మనకు కనపడతా ఉంది. ఈ పద్ధతిలో సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఇవాళ ఈ పెండియాల పంపింగ్ స్కీమ్ ఇంతకుముందు చెప్పారు శేషారావు గారు, 6,000 ఎకరాల పైచిలకు ఆయకట్టు ఉన్నటువంటి ఈ పంపింగ్ స్కీమ్ ద్వారా, దీని ద్వారా జరిగేటువంటి ఏదైతే క్యాడ్ అని చెప్పారో దానికి సంబంధించి మెయింటెనెన్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలో నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలో కొందరు గుర్తితెలని వ్యక్తులు అర్ధరాత్రి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఫ్లెక్సీలను చించివేశారు. కంచికచర్ల మండలంలో ఉన్న కూటమి ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి గుర్తితెలని వ్యక్తులు ధ్వంసం చేయడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి ఇప్పటి వరకు